దేశానికి స్వతంత్రం సిద్ధించిన తొలినాళ్లలో ఈ దేశంలో కాంగ్రెస్లు కమ్యూనిస్టుల పాలనని వ్యతిరేకిస్తూ స్వతంత్ర భారతానికి అవసరం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఉండాలని ఆ రాజకీయ పార్టీ ఈ దేశ అవసరాలని ఈ దేశం కోసం పనిచేసేటువంటి భక్తుల్ని తయారు చేయాలని నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి నినాదంతో నాటి భారతీయ జనసంఘని స్థాపించినటువంటి గడ్డ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి కలకత్తా వెస్ట్ బెంగాల్. ఆ రాష్ట్రంలో పుట్టి భారతీయ జనసంఘని స్థాపించి జవహర్లాల్ నెహ్రూ గారి తొలి కేబినెట్లో జవహర్లాల్ నెహ్రూని ఎదిరించి ఒక దేశంలో ఒకటే రాజ్యాంగం, ఒకరే ప్రధానమంత్రి, ఒకటే జెండా ఉండాలనేటువంటి నినాదంతో భారతీయ జనసంఘ పుట్టినటువంటి గడ్డ మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ 3/2 సీట్లను గెలిచి మొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో జెండాని ఎగరవేయబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో అనేక మంది అమరులు ఆఖరికి 2019లో భారతీయ జనతా పార్టీకి ఓటేసిందని 9 నెలల ఒక నిండు గర్భిణిని రోడ్డు మీద నరికేసినటువంటి వెస్ట్ బెంగాల్ మమతా గూండా గర్దికి చరమగీతం పాడుతూ ఈరోజు వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మమతా దీది గూండారాజుకు, అసమర్థ పాలనకి, బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్యలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రాకుండా కంచె వేయడాన్ని కూడా అపోజ్ చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎంటర్ కావడానికి పునాది వేసినటువంటి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి ఒక గొప్ప త్యాగ నిరతిని సూచిస్తూ ఉంది. దేశ ప్రజలందరి తరఫున వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ శిరస్సు వంచి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితం ఎట్లుంటుందని దేశం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో 3/2 మెజారిటీ ఇచ్చి దీది అరాచకాలకి చరమగీతం పాడినందుకు వెస్ట్ బెంగాల్ ఓటర్స్ మహాశైలకి దేశం అంతా కూడా ఈ సందర్భంగా రుణపడి ఉంటుంది. మీ తీర్పుని శిరస్సు వంచి మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాల మోడీ గారి పాలన తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు 1, 2, 3 నుంచి మొదలుకుంటే నేడు దాదాపు 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో అస్సాం రీటైన్ చేసుకున్నాం. రీటైన్ చేయడం అంటే ఏదో 1-2 సీట్ల మెజార్టీతో కాదు, ఏకంగా సెంచరీ కొట్టి రీటైన్ చేసుకున్నాం. 3వసారి అస్సాంలో భారతీయ జనతా పార్టీ, 2వసారి హేమంత బిశ్వ శర్మ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. బహుశా త్వరలోనే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా సిద్ధమవుతుందని మేము అనుకుంటా ఉన్నాం. పుదుచ్చేరి మా పాలనలో ఎన్డీఏ పాలనలో ఉన్నటువంటి పుదుచ్చేరిలో తిరిగి మేము అధికారాన్ని కొనసాగిస్తూ వచ్చినాం. 2 రాష్ట్రాలని నిలుపుకున్నాం. కొత్తగా దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూసిన వెస్ట్ బెంగాల్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధించినాం. 4వ రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఎన్డీఏ కూటమి నాయకత్వంలోనే తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఎందుకంటే టీవీకే పార్టీ, విజయన్ గారి పార్టీ ఇంకా అధికారానికి ఒక 10 అడుగుల దూరంలో కనబడతా ఉంది. కాబట్టి నాకున్నటువంటి విశ్వాసం తమిళనాడు బాగుండాలంటే, తమిళనాడు బాగుపడాలంటే భారత ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి అడుగులు వేస్తేనే టీవీకే పార్టీకి ఏమన్నా భవిష్యత్తు కనబడుతుంది. కాబట్టి నాకున్న అంచనా మేరకి 4వ రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది. ఇకపోతే ఇందాకనే ముఖ్యమంత్రి ఏదో ట్వీట్ చేసిండని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి పోతేనే కేరళ గెలిచిందని చెప్తా ఉన్నారు. కేరళ ప్రజలు ప్రతిసారి ఒక రకమైనటువంటి వినూత్నమైన తీర్పు ఇస్తారు. ఒకసారి కమ్యూనిస్ట్ కూటమిని గెలిపిస్తే ఒకసారి కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తారు. సో అదృష్టమో దురదృష్టమో పోయినసారి 2వసారి కమ్యూనిస్టుల కూటమి అధికారంలోకి వచ్చింది కేరళలో. 2వసారి అధికారంలోకి వచ్చినాక కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్కడ ఉండేటువంటి పాలకులు చేసినటువంటి అవినీతికి ప్రజలు వైట్ న్యాచురల్గా 5 ఏళ్ళకి ఇవ్వాల్సిన తీర్పుని 10 ఏళ్ళకి ఇచ్చారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన ఖాతాలో వేసుకొని రేవంత్ రెడ్డి కాలు పెడితేనే ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందని ఆయన ఏదో దేశానికి నేత, దేశకి నేతలాగా తనని తాను ప్రమోట్ చేసుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
ఈ సందర్భంగా మిత్రుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పటి నుంచి భారతీయ జనసంఘ ఆవిర్భావం నుంచి, ఎందుకంటే చాలా కాలం రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఏబీపీలో పనిచేసి వచ్చిన, నేను చదువుకున్న స్కూల్ బీజేపీ స్కూల్ అని చెప్పుకుంటాడు. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు 2 లైన్లు గుర్తు చేయాలి. ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత, ఈ దేశం విడిపోయిన తర్వాత, ఆ తొలి నాళ్లలో దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు ఈ దేశ పౌరులందరూ కూడా ఒక మాట చెప్పేవాళ్ళు, ముఖ్యంగా దేశభక్తి ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఒక మాట చెప్పేటోళ్ళు, భవిష్యత్తులో ఎప్పుడైనా అంగ వంగ కళింగ రాజ్యాలన్నింటినీ కూడా కాషాయం జెండానే పాలిస్తుందని చెప్పేవాళ్ళు. అంగ వంగ కళింగ ఈ 3 రాజ్యాలను కూడా భవిష్యత్తులో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తుందని చెప్పేవాళ్ళు. అంగా మీన్స్ పాటలీపుత్రం అని చెప్తారు. ప్రస్తుత బీహార్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. యాదృచ్ఛికంగా జరిగిందో ఎందుకు జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా వేసిన నాయకుడు. అంగ అంటే పాటలీపుత్రం. నాడు భరత సంగ్రామంలో అది ఒక గొప్ప పాత్ర పోషించినటువంటి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పదంగా అంగ అనేటువంటి పదాన్ని వాడేవాళ్ళు. దేశ విభజన జరిగినప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ని వాళ్ళు బంగ్లా అంటారు, మనం వంగ అనేటోళ్ళం. వంగ, దట్ ఈస్ కాల్డ్ ఇన్ లేటర్ వర్డ్ బంగ్లా అని చెప్పుకుంటారు. అంగ వంగ, వంగ మీన్స్ వెస్ట్ బెంగాల్. ఇలా వెస్ట్ బెంగాల్లో రేపు మాపు కాషాయం జెండా వేసుకున్నటువంటి, కాషాయం కండువా కప్పుకున్నటువంటి నాయకుడు వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. చివరి చెప్పింది అంగ వంగ కళింగ. కళింగులు అంటే మన పక్క రాష్ట్రం ఒడిస్సా. ఏడాది క్రితం ఒడిస్సాలో కూడా కాషాయం జెండాకు సంబంధించినటువంటి నాయకుడే ముఖ్యమంత్రి అయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఆఖరిగా దక్షిణ భారతదేశంలో కాకతీయుల సామ్రాజ్యాన్ని కూడా భవిష్యత్తులో పాలించేది ఏలేది కండువా వేసుకునేది ఎవరంటే కాషాయం కండువానే. దానికి మొదటి అడుగు ఈ నెల 10వ తారీఖున పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వేయబోయేటువంటి మొదటి అడుగే ఆ దిశగా పునాదిగా మారుతుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాం. ఎద్దెగిరిందని గంట ఎగర తెలుసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు అరిసిరని మేము అరవడానికి సిద్ధంగా లేదు. 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 4వ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. దానికే ఎగిరెగిరి పడితే ఎట్లా? ఖాళీగా ఉన్న ఇస్తరాకులు ఎక్కువ ఎగిరి పడతాయంట. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలా దేశవ్యాప్తంగా అట్లే ఉంది. కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకున్నారు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే. యాడున్నది ఇలా డిఎంకే? తండ్రి బాయ్, కొడుకు బాయ్, 28 మంది మంత్రులు కూడా బాయ్. వాళ్ళు ఏమనుకున్నారు? అధికారంలో ఉన్నప్పుడు హిందువుల గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఏదన్నా మాట్లాడవచ్చు, ఏం మాట్లాడినా హిందువులు సహనశీలురు, మమ్మల్ని ఏమనరు అనుకున్నారు. కానీ స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు, జై శ్రీరామ్ అంటే వ్యతిరేకించిన మమతా దీది, జనం నీకంటే నాకంటే శాన తెలివి కల్లోళ్ళు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి మౌనంగా ఉన్నారు. ఓటేసే పరిస్థితి వచ్చిన రోజు, నిన్ను దించే పరిస్థితి వచ్చిన రోజు, నిన్ను బొంద పెట్టాలనుకున్న రోజు ఉదయనిధి స్టాలిన్లు దీదీలు దాదాలు ఎవడు కూడా లేకుండా, అడ్రస్ లేకుండా కొట్టి అవతల వారేస్తే ఇవాళ ఈ 2 రాష్ట్రాల లోపల కూడా ప్రజలు చాలా స్పష్టంగా డిఎంకే ఎంపీల పనితీరుని, టీఎంసీ ఎంపీల పనితీరుని పార్లమెంట్లో వాళ్ళు నరేంద్ర మోడీ గారిని గేలి చేసిన విధానం, భారత ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన విధానం, మాట్లాడితే ద్రవిడం, మేము తమిళులం, మేము వేరే రాష్ట్రాలతో కలువం, ఏదో మాట్లాడుతూ దేశ విభజన కోరుకున్న 2 రాష్ట్రాలు కూడా, పైన వెస్ట్ బెంగాల్ కింద తమిళనాడు, అంతే మూర్ఖంగా బిహేవ్ చేసేది. సరే పార్టీగా వ్యక్తులుగా మమ్మల్ని ఎంత మాట్లాడినా మేము ఇబ్బంది పడలేదు. కానీ పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఆఖరికి ప్రధానమంత్రి కుర్చీలోకి రావడానికి కూడా అడ్డు నిల్చున్నటువంటి మహిళా ఎంపీలు కూడా ఎడికెళ్ళి వచ్చిరంటే గదే డిఎంకేకి వెళ్ళి గదే తమిళనాడుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే చేసినటువంటి పిచ్చి పనికి ఇలా ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిరు కాదు. అసలు అడ్రస్ లేకుండా అడ్రస్ గల్లంతి చేసి పంపించారు. తమిళనాడు పాలిటిక్స్లో 2వసారి కంటిన్యూస్గా ముఖ్యమంత్రి ఒకటేసారి అవకాశం ఇచ్చిర్రు. 2011లో మొదటిసారి గెలిచినటువంటి జయలలిత గారు 2016లో 2వసారి గెలిచి ముఖ్యమంత్రి అయితే ఆ రికార్డును మేము బద్దలు కొడతామని ఇక సర్వే సంస్థలు మా టీవీలో అయితే స్టాలిన్ తప్ప తమిళనాడుకి ఎవరు లేరని చెప్పారు. కానీ ఎంజీఆర్ ఎన్టీఆర్ లాగా పార్టీ స్థాపించి మొదటి ఎన్నికలలోనే రాష్ట్ర రాజకీయాల్ని శాసించి నేను ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాలో ద ద్రవిడియన్ ఫార్ములా అని చెప్పి ప్రజల ముందు ఎన్నికలకు వస్తే విజయ్ పార్టీని ఆదరించింది తమిళనాడు. మళ్ళీ చెప్తా ఉన్నాను, నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకి సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడలేని పరిస్థితి వచ్చినప్పుడు విజయ్ గారు ఖచ్చితంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సహాయం తీసుకుంటారు. తప్పకుండా తమిళనాడులో కూడా నా విశ్వాసం ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని
సంపూర్ణంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. 12 ఏళ్ల మా పాలనలో ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు వ్యక్తిగత దూషణలకు దిగలేదు. అభివృద్ధి 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 అనే మంత్రం తప్ప ఇంకొక మంత్రం వైపు నరేంద్ర మోడీ గారు అడుగులు పడలేదు. ఎవరు ఎన్ని రకాలుగా వ్యక్తిగత దూషణలు చేసినా, ఎవరు పార్టీని తిట్టినా, ఈ దేశంలో మాట్లాడడం చేతగాక పక్క దేశాలకు భారతదేశాన్ని అవమానపరిచినా, ఈ దేశ పౌరుడిగా ఎప్పటికప్పుడు ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని పెంచేందుకే పనిచేసిరు నరేంద్ర మోడీ గారు తప్ప ఎవరిని అవమానించాలనో ఇంకొకటో చేయాలని కాదు. చివరికి మొన్న డీలిమిటేషన్ మహిళా బిల్లు రాజ్యాంగ 131వ సవరణని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు కూడా గౌరవ ప్రధానమంత్రి లోక్సభకు వచ్చి చెప్పినటువంటి మాట, ఈ బిల్లు గెలిస్తే క్రెడిట్ అందరికీ దక్కుతుంది, ఈ బిల్లు ఓడిపోతే నేనే లాభపడతాను అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వానికే లాభం జరుగుతుందని చాలా స్పష్టంగా నిండు సభలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చెప్పారు. అకల్మన్కు ఇషారా బస్, కానీ అకల్ లేనోడు ఎల్ఓపిగా ఉన్నాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నాడు. ఎందుకు డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నావో చెప్పు అంటే అర్ధగంట మాట్లాడిండు. మా నాయనమ్మ నన్ను కుక్కల దగ్గరికి తీసుకుపోయి నిల్చోబెట్టింది, మా నాయనమ్మ నన్ను పెరట్లో నిల్చోబెట్టింది, మా నాయనమ్మ నన్ను చీకట్లో నిల్చోబెట్టింది అని 20 నిమిషాలు మాట్లాడి మైక్ అనేది ఓడిపోయింది తప్ప ఎందుకు డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తుంది ఇండి కూటమి? ఎందుకు రాజ్యాంగపరంగా దళితులకి, ట్రైబల్స్కి రేపు ఎంపీ సీట్లు పెరిగేటువంటి దాన్ని మీరు ఎందుకు అడ్డుకున్నారు? మహిళామూర్తులు, మాతృమూర్తులకు వచ్చేటువంటి పెరగబోతున్నటువంటి ఎంపీ సీట్లను ఎందుకు అడ్డుకున్నారంటే ఇండి కూటమి నుంచి, రాహుల్ గాంధీ నుంచి, లీడర్ ఆఫ్ అపోజిషన్ నుంచి ఒక్క పదం కూడా రాలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ నన్ను తీసుకుపోయి ఇంటెనక లాన్లో నిలబెట్టింది, నాకు కుక్క అరిస్తే భయం అవుతుంది. దిస్ ఈజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్స్ మ్యాచ్యూరిటీ. దురదృష్టం, 150 కోట్ల దేశ ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో పాలకపక్షం ఎక్కడన్నా అడుగులు తడబడితే పాలకపక్షాన్ని నియంత్రించాల్సినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఏం మాట్లాడాలి, ఏ బిల్లు మీద ఏందనేది తెలియదు. ఒక్క లక్షణం కూడా ప్రతిపక్ష నాయకుడు పోషించాల్సినటువంటి పాత్రని పోషించలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని ఈ దేశ ప్రజలకి నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా కొనసాగించినటువంటి అరాచకాలు, జై శ్రీరామ్ అనొద్దని, రేప్ కేసులలో విక్టిమ్లకు కూడా కనీసం ఒక స్త్రీ అయ్యుండి ఒక మాతృమూర్తి పాత్ర పోషించాల్సిన ప్లేస్లో ఉన్న ముఖ్యమంత్రి గారు రేప్ కేసులలో విక్టిమ్లను కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మహిళా లోకాన్ని అవమానపరిచినందుకు ఇలా మహిళలు ఇచ్చినటువంటి తీర్పు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లుని పార్లమెంట్లో నిలబడి అరిచి గోల చేసినటువంటి టీఎంసీ ఎంపీలకి, డిఎంకే ఎంపీలకి ఈ విజయాన్ని ఆయా రాష్ట్రాల ప్రజలు అంకితం చేసిరని నేను భావిస్తాను. మీ బిహేవియర్, మీ బాడీ లాంగ్వేజ్, మీ భాష, మీ వేషం, ఆఖరికి నల్లబట్టలు వేసుకొని వస్తే నరేంద్ర మోడీ గారు చెప్పారు డిఎంకే ఎంపీలకి, ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు ఆఖరికి పెళ్లి కొడుకుని తయారు చేసి మంచిగా తయారు చేసి పెళ్లి బట్టలు వేసి తీసుకుపోతున్నప్పుడు కూడా ఎవరి దిష్టి తాకొద్దంటే ఇంత నల్ల సుక్క పెడతారు. అట్లా మీరు ఈ బిల్లుకు నల్ల సుక్క పెట్టేందుకు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా అని చెప్తే కూడా అర్థం కాలేదు డిఎంకే వాళ్ళకి. ఇలా బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత 3 రోజుల నుంచి చేసిన టెంట్లు, 4 రోజుల నుంచి తయారు చేసిన స్వీట్ డబ్బాలు అన్నీ ఎత్తుకొని వాళ్ళే పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏ రోజైతే మహిళా బిల్లుని డిఎంకే, టీఎంసీ, కాంగ్రెస్, ఇండి కూటములు భారత పార్లమెంట్లో ఓడగొట్టినాయో ఆ రోజే నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు చెప్పినారు, కౌరవ సేన అంతమైనట్టు ఆయా రాష్ట్రాల్లో మీరు అంతమవుతుందని చెప్పింది. మోడీ గారి ప్రెడిక్షన్ 100% ప్రజలు విశ్వసించారు. మోడీ గారి మాటని ప్రజలు గౌరవించారు. అందుకనే ఆడ సెపరేట్ అవుతామనుకున్న వెస్ట్ బెంగాల్ నుంచి మొదలుకొంటే ఈడ ఉత్తర భారతంతో కలవం, మాది సెపరేట్ జాతి, మా ద్రవిడ జాతి అన్నటువంటి తమిళుల వరకు ప్రజలు ఏర్పాటువాదాన్ని దూరం పెట్టిండ్రు. ఈ దేశం నాది, ఈ దేశం బాగుండాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన విధానంలో ప్రజలు పరిణతి చెందారు. చాలామంది మిత్రులు మాట్లాడతారు, ఏం చేసినా హిందువులు భరిస్తారు, ఏం చేసినా హిందువుల ఆలోచన విధానంలో మార్పు రాదు, ఏం చేసినా హిందువులందరూ ఒక్కటి గారు. బెంగాల్లో మమతా బెనర్జీకి 35% కాడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓటింగ్ 35 మొదలవుతుంది. బీజేపీ వాళ్ళు 0 మొదలవుతారు, వీళ్ళు ఏడగెళ్తారు అని చెప్పారు. ఇలా వెస్ట్ బెంగాల్లో మాకు వచ్చిన ఓట్ల శాతం దాదాపు పోలైన ఓట్లలో 50% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. వాళ్ళు 35% ఉన్నారు, వాళ్ళ ఓట్లే చాలు, వాళ్ళతోటే గెలుస్తా అనుకున్నటువంటి మమతా దీదీకి వచ్చిన ఓట్లు 36.8% వచ్చింది. ఎవరు ఎంతుంటే వాళ్ళకంత, నువ్వు ఎటుంటే అటే పోయినావు అక్క. అందుకని ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి ప్రజల అభిమానాల్ని
ప్రజల విశ్వాసాల్ని మేము కించపరుస్తాం, హిందూ దేవుళ్ళని కించపరుస్తాం, మేము ఏదైనా మాట్లాడతాం, ఏది మాట్లాడినైనా మాకు ప్రజలు ఓట్లేస్తారనేటువంటి అహంకారం చూపెట్టినటువంటి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు కనీసం క్యాబినెట్ మొత్తం దుడుచుకుపెట్టుకుపోయినటువంటి పరిస్థితి తమిళనాడులో ఉంది. అందుకని ఇప్పటికైనా సెక్యులరిజం పేరిట, మేధావుల పేరిట, ఎర్ర జెండాల పేరిట, ఎర్ర జెండాలు వేసుకుంటే భయపడి వేరే ముసుగులు వేసుకొని వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి కుహానా లౌకిక మేధావులారా, మీ మాటలే ఈ దేశంలో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు, పని చేసినప్పుడు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి తీర్పులు ఇదే రకంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 2.5 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కాకతీయుల రాజ్యం కూడా, ఈ కాకతీయుల రాజ్యాన్ని పాలించేది కూడా కాషాయం జెండానే అని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల నష్టపోయినటువంటి కొంతమంది రైతన్నల్ని కలవడం జరిగింది. గన్నీ బ్యాగులు ఇవ్వమంటే పైసలు, ట్రిప్ షీట్ ఇవ్వమంటే పైసలు, కాంటా పెట్టమంటే పైసలు, లారీ పంపమంటే పైసలు. మొన్న ఎప్పుడో హైదరాబాద్లో కూర్చుంటే కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు, ఈ రాష్ట్ర కేబినెట్లో ఒక మంత్రి కమిషన్ల మంత్రి ఉన్నాడు అని చెప్పారు. మరి ఆ మంత్రి ఖమ్మంకెళ్ళి ఉన్నాడా ఏందని నాకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే గన్ని బ్యాగులకు పైసలు, కాంటాకు పైసలు, లారీకి పైసలు, లారీ లోడ్ చేస్తే పైసలు, లారీ దించితే పైసలు, రైస్ మిల్ కాడ ఎక్కువ రోజులు పెట్టి పైసలు, ఇదేం అన్యాయం సార్ అంటే వాళ్ళు అడిగేటోళ్ళు లేరు. రాష్ట్ర కేబినెట్లో 3 ముఖ్యమైన మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకెళ్ళి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకెళ్ళి. ఒక ఆయన పైసల మంత్రి, ఒక ఆయన వ్యవసాయ మంత్రి, ఇంకొక ఆయన భూముల మంత్రి. భూముల మంత్రి భూములు ఎట్లా కబ్జా పెట్టాలో చూస్తున్నాడు, పైసల మంత్రి కమిషన్లు ఎట్లా తీసుకోవాలో చూస్తున్నాడు, వ్యవసాయ మంత్రి ఆయన ఒక్క ఫామ్ హౌస్ మంచిగా ఉండాలి, పామ్ ఆయిల్ చెట్లు మంచిగా ఉండాలంటుండు. కానీ వరి, మొక్కజొన్న ఈ రైతుల కష్టం గురించి కనీసం ఖమ్మం జిల్లాకి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి వారం రోజుల నుంచి ఏం కష్టమవుతుందని ఒక్క రైతును కూడా పరామర్శించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకని ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఈ రాష్ట్ర కేబినెట్లో అందరికంటే సీనియర్ మీరే కాబట్టి అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన మీ గొప్ప అనుభవాన్ని ఉపయోగించి ఖమ్మం జిల్లాలో కల్లాలలో వడ్లారబోసుకొని మొక్కజొన్నలు గుంటలేరని తడిసి ముద్దైన రైతన్నలకి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి క్షమాపణ చెప్పి 48 గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వరి, మొక్కజొన్న ధాన్యం రోడ్ల మీద ఉన్నదంతా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, చివరిగా సెప్టెంబర్ 10 పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ ఈ రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పే రోజుగా ప్రతి కార్యకర్త ఏమున్నది ఏమి లేదు, పార్టీ ఏం పెట్టింది, రైలు పెట్టిందా, బస్సు పెట్టిందా, లారీ పెట్టిందా అనేది గమనంలోకి తీసుకోకుండా రాముడు వారధి కడుతుంటే ఉడతలు ఎట్లయితే సాయం చేసినాయో అట్లా ఈ దేశం నాది, ఈ పార్టీ నాది, ఈ రాష్ట్రంలో కూడా కాషాయం కండువా అధికారంలోకి రావాలని కోరుకునే ప్రతి హిందూ బంధువు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త స్వచ్ఛందంగా రాష్ట్రంలో ఉన్న 45 డిగ్రీల టెంపరేచర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ సాయంత్రం 4 గంటలకి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి చీమల దండు కదిలినట్టు కదిలి రావాలని, నరేంద్ర మోడీ గారి సభ రేవంత్ రెడ్డి గారి కనువిప్పు కలిగించాలని ఈ సందర్భంగా ఖమ్మం ప్రజానికానికి అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.